పని ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. మా ఓనరమ్మేమో అమ్మాయి పెళ్ళుందని ఇంట్లో పనులన్నీ చేయమంటుంది. ఇంట్లో పనులు చేసి ఎంతో అలసిపోతాడు. పని ఏమో ఎక్కువ, కూలేమో తక్కువ. కొంచెం రెస్ట్ అన్న తీసుకుంటా. పిల్ల పెళ్ళి పెట్టుకున్నాము, చాలా పనులు ఉన్నాయి. అందరినీ ఇన్వైట్ చేయాలి, షాపింగ్ చేయాలి. ఈ రామలక్ష్మి ఏం చేస్తుందో ఏంటో. ఏ రామలక్ష్మి, ఏంటి మొద్దులా నిద్రపోతున్నావు? పెళ్లి పనులు ఎక్కడెక్కడ పెట్టుకొని. ఏంటి అమ్మగారు? ఏంటండి అమ్మగారు? సరే నువ్వు పనులు చేసుకో. మీ అయ్యగారు ఫోన్ చేస్తున్నాడు. హలో, చెప్పండి. తెలుసండి, షేర్స్ అన్నీ మనకే వస్తాయని నాకు తెలుసండి. నాకు ఎప్పుడో తెలుసండి. ఏంటండి? అవునా? అలాగేనండి. అమ్మగారండి, ఓ అమ్మగారండి, ఏందో ఏమైంది అమ్మగారండి? చేలా నీరసంగా డల్లుగా ఏమైంది అమ్మగారండి? ఏం జరిగింది విశేషం? ఏం లేదు రామలక్ష్మి, కూతురు పెళ్ళి పెట్టుకున్నాం కదా, మా షేర్స్ అన్నీ నష్టపోయారు. బిజినెస్లో లాస్ వచ్చిందంట. ఇప్పుడు ఎలా చేయాలో ఏమో అస్సలు అర్థం కావట్లేదు. మనం ఏదో ఒకలాగా చేసే మార్గం చూసుకుందాం. మనకు లాయర్స్ ఉంది, సింగర్స్ ఉంది, డాక్టర్స్ ఉంది. ఎవరినన్నా ఒకరిని సాయం అడుకుందాం. అలాగే నువ్వు చెప్పినట్టు చేద్దాంలే. రామలక్ష్మి, ఎవరు వచ్చారండి? డోర్ తీ వెళ్ళి. మన ఏసఐ వచ్చారండి. అమ్మగారండి, ఏసఐ వచ్చారా? ఏసఐ గారు వచ్చారా? రండి. ఈ మొదటి స్థానంలో కూర్చోండి ఏసఐ గారు. సరే, నీ పనులు చూసుకో రామలక్ష్మి. రామలక్ష్మి, ఎవరో డోర్ కొడుతున్నారు. డోర్ తీ వెళ్ళి. అమ్మగారండి, చెప్పు రామలక్ష్మి. సినిమా డైరెక్టర్ వచ్చాడండి, సినిమా యాక్టర్ గారు. ఓహో, హీరోయిన్ రమణి వచ్చిందా? హాయ్ రమణి, దా ఈ రెండో స్థానంలో కూర్చో. ఫోటోస్ షూట్ కొని పెట్టుకొని నేను ఇక్కడ దాకా వస్తే దాన్ని ఫస్ట్ స్థానంలో కూర్చోబెట్టాను, కానీ సెకండ్ స్థానంలో నేను కూర్చోను. ఏసయ్యా, మీరే అర్థం చేసుకొని రెండో స్థానంలో కూర్చోరు. రామలక్ష్మి, డోర్ తీ. ఎవరు డోర్ కొడుతున్నారు? అమ్మగారండి. చెప్పు రామలక్ష్మి. అమ్మగారండి, చెప్పు రామలక్ష్మి. మన సింగర్స్ వచ్చారండి, బింగర్స్ వచ్చారండి. ఓహో, సింగర్ వినోద గారు వచ్చారా? హాయ్ వినోద గారు. స్టింగర్ కాదే, సింగర్. మంచిగా పలకడం నేర్చుకో. రా ఈ మూడో స్థానంలో కూర్చో. నేను కూర్చొని, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, మీటింగ్స్ అవన్నీ నేను వదిలేసుకొని వస్తే నన్ను మూడో స్థానంలో కూర్చోమంటారు. నేను కూర్చోను, అసలే కూర్చోను. నేను ఫస్ట్ స్థానంలో కూర్చుంటాను. ఏసయ్యా, మీరే అర్థం చేసుకొని ఈ మూడో స్థానంలో కూర్చోరు. రామలక్ష్మి, ఎవరు డోర్ కొడుతున్నారు? తీ వెళ్ళి. అమ్మగారండి, చెప్పు రామలక్ష్మి. మన ఫ్యామిలీ డాక్టర్స్ వచ్చారండి. ఓ, మా ఫ్యామిలీ డాక్టరే, మన ఫ్యామిలీ డాక్టర్ కాదు. డాక్టర్ గారండి, రండి కూర్చోండి. ఈ నాలుగో స్థానంలో కూర్చోండి. నా సర్జరీలను వదిలిపెట్టుకొని నేను అంత దూరం నుంచి వచ్చాను. నాకు నాలుగో స్థానమా? నేను కూర్చోనండి. ఏసయ్యా, మీరే అర్థం చేసుకొని నాలుగో స్థానంలో కూర్చోరు. రామలక్ష్మి, ఎవరు డోర్ కొడుతున్నారు? తీ వెళ్ళి. అమ్మగారండి, చెప్పు రామలక్ష్మి. స్థలాలన్నీ ఇక్కడ అక్కడ అమ్ముతా అంటే కొని అండి వచ్చానండి. రియల్ ఎస్టేట్ గారు వచ్చారా? పలకడం నేర్చుకోవే రామలక్ష్మి. హాయ్ అండి రియల్ ఎస్టేట్ గారు, రండి. కోట్లు రాసి వదిలేసుకొని వచ్చానండి. ఇక్కడ కూర్చోండి. ఐదో స్థానం వద్దండి, నాలుగో స్థానం కావాలా? ఏసయ్యా, మీరే అర్థం చేసుకొని 5వ స్థానంలో కూర్చోరు.
రామలక్ష్మి ఎవరు డోర్ కొడుతున్నారు తీ వెళ్ళి. అమ్మగారండి, చెప్పు రామలక్ష్మి. అమ్మగారండి, చెప్పు రామలక్ష్మి. మీ చెల్లి గారు వచ్చారండి. ఓహో మా చెల్లి వచ్చిందా? అవునండి. హాయ్ చెల్లి, బాగున్నావా? దా 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 ఈ 5వ స్థానంలో కూర్చో. ఏసయ్యా కొంచెం జరగరా? నా ఆహ్వానాన్ని మన్నించి రామలక్ష్మి టీ తీసుకొచ్చి మా చెల్లికి. సినిమా హీరో గారికి ఇవ్వండి. ఏంటండి ఏం లేక వేసిన మస్తు ఉండదు. ఏం చెప్పు రమణి. సుజాత, మీ పని మనిషి ఏంది బూడిద రాసుకున్నదని అంటున్నారు? రామలక్ష్మి చెప్పండి. గెస్టులను బాగా చూసుకోవాలి కదా, అలా మాట్లాడకూడదు కదా. నువ్వు చుట్టాలు చూడొచ్చినావు, తిరగటం మొద్దులాగా బయట మాడుకోవటం మీద అక్క దగ్గరకు వచ్చి చెల్లు మీ అక్క సంగతి చెల్లె సంగతి చెప్తారు. అక్క మీ పని మనిషి ఏందో నా గురించి బాగా మాట్లాడుతుంది. ఇది మంచిగానే అందిలే. రామలక్ష్మి అది నా చెల్లినే, కాస్త చూసుకొని మాట్లాడవే. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నా కుమార్తె పెళ్లి విషయం. మాకు కొంచెం బిజినెస్లో లాస్ రావడం వల్ల మీ అందరినీ సహాయం కోరదామని నేను వచ్చాను. హీరోయిన్ రమణి, నీవేమైనా నాకు సహాయం చేయగలవా? నన్ను దర్శకుడు రమ్మంటున్నాడు, నేను వెళ్తున్నా. అయ్యో అయ్యో, సింగర్ వినోదా గారు, మీరేమైనా నాకు సహాయం చేయగలరా? నేను ఇంతకుముందు మీటింగ్స్ ఆగిపోయినాయని చెప్పి ఉన్నాను కదా, అవి స్టార్ట్ అయినాయంట. నేను వెళ్తున్నాను, తర్వాత నీకు ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ వచ్చింది, అర్జెంట్ వెళ్తున్నాను. అండి ఫ్యామిలీ డాక్టర్ కదండి, మీరైనా కొంచెం నాకేమైనా సహాయం చేస్తారా? హలో హలో, సర్జరీ ఫెయిల్ అయిందండి. సరేలే వస్తున్నాం, సరే మాట్లాడుతుంది. రియల్ ఎస్టేట్ గారు, మీరేమైనా నాకు సహాయం చేస్తారా? 2 కోట్లకి నీకు సంతకం చేపెట్టారు. చెల్లి చెల్లి అక్క నా విషయం నీకు తెలిసిందే కదక్క. మీ మధ్య గారు ఫోన్ చేశారక్క, నేను తర్వాత మాట్లాడతాను. ఎవరు సహాయం చేయలేదు, ఏం చేయాలి? హలో అమ్మగారండి, చెప్పే రామలక్ష్మి. నీ చేయరాయి అన్నదమ్ములు చేయవారి, అక్క చెల్లెలు చేయవారి, సింగర్ సుందరు బదర్ సునరు, అందరికి మనం ఆధారపడి బిడ్డ పెళ్లి చేయటం కోసం అందరు సాయం అడిగితే ఎవరు సాయం చేయరాయే. చివరకు ఏసు ప్రభునన్నా అడుక్కుందాం సాయం. అమ్మగారండి, ఏమని అడగాలి? వీళ్ళందరినీ అడిగాను, ఎవరు సహాయం చేయలేదు. ఇప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళి ఇక సహాయం చేయమని అడిగితే ఏమంటారు ఏంటో. అమ్మా, నీ కష్టములు బాధలు నేను ముందుగానే ఎరిగి ఉన్నాను. నీవు నన్ను మరచితివి కానీ నేను నిన్ను మరో ఈ విశ్వాసమును ఇక నుంచి క్రమముగా కొనసాగించుము.